ఓరి పుడతాడు మల్లు దొరా ఏమి కట్టన దొరా ఎక్కడ రాయి పుడతాడు ఎక్కడా కనపట్టలేదు ఆ కోణంలో ఎతుకుతాం పదా పదా పుడతా అబ్బా వీళ్ళని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు అవుతుంది. అపశకుడు పక్షి ఏంట్రా ఇంట్రాగేషన్ అని చెప్పి విందు భోజనానికి కూర్చున్నావు? వెయిట్ అండ్ సీ నీ గ్యాంగ్ ఎక్కడుందో నీ నోటితో చెప్పిస్తాను. పైరా సాంబారు అదే మొత్తం అలాగే అదే బకాసుల్లో అంత తిండి తిన్నావేంట్రా? ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. చెప్తావా? చెప్తానయ్యా. చెప్తానన్నాడా? అన్నాడు. శభాష్. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను మీ పై ఆఫీసర్ సిఐడి చండశాసనుడిరా. ఆశ్చర్యపోతున్నారేంట్రా? మీరు సరిగ్గా పనిచేస్తున్నారు లేదో చూడ్డానికి, ఐ మీన్ టెస్ట్ చేయడానికి వచ్చాను రా. ఈ అడవిలో ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయిరా. తప్పదండి, చేసుకున్నోడికి చేసుకున్నంత. ఓరి నీ నువ్వు నోరు ముంచకపోతే ఏపులు ముందో నిన్ను తోసి ఆ తర్వాత ఆ వికాసాన్ని వేసేస్తాను. సర్లే, ఆకలి దంచేస్తుంది, పేగులు కరకరలు ఆడేస్తుంది. ఆ బ్యాగ్ లో ఉన్న చికెన్ ముక్కలు మటన్ ముక్కలు తీసిటి. ఇంకెక్కడ చికెన్ మటను? ఏయ్, మొత్తం కొయ్యదొరలు తినేసి బొంకులు పడేశారు. చాలా రుచిగా ఉంది. ఆ బుడతడు కాన రాలేదు. అవుందరా, మీ పిండం పెట్ట మీకెందుకు కనిపిస్తాడరా? మీరు కుయ్యో మొర్రో అంటూ చికెన్ ముక్కలు మటన్ ముక్కలు తిన్నాం తప్ప ఆ బుడతడు మీకు దొరకడరా. పండిరా పండి. ఎంత వెతికినా వికాస్ గారు కనిపిస్తూ లేదు. ఒకవైపు ఆ విజయ వాళ్ళేమో ఈ ఎడవంతా గాలించేస్తున్నారు. ఏ క్షణంలో నా ప్రాణం పోతుందో నాకు భయంగా ఉందిరా. గంటన దొర దొర గుర్రుగా ఉన్నాడు. తుర్రుమందం పదా. గురువు గారు, ఎలాంటి వాళ్ళు ఎలా అయిపోయారు? చీకటి పడేసరికి ఓ చేతిలో చికెన్ ముక్క, ఇంకో చేతిలో విస్కీ గ్లాసు పట్టుకుని చికెన్ ముక్క లాగుతూ ఒక్కో పెగ్గేస్తూ ఉంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోయేవండి. వైపు టెన్షన్, ఇంకొక వైపు ఆకలితో నేను చూస్తుంటే ఇంకా నన్ను హింసిస్తావేంట్రా? మీరెన్నైనా చెప్పండి, నాకు ఆ రోజులే గుర్తొస్తున్నాయండి. ఆ రోజుల్లో మీరు పీటర్ స్కాట్కి పిట్ట మాంసంరా, మేకడోలకి మేక మాంసంరా, రాయల్ సెల్యూట్ కి రొయ్యలేపుడు రాని రకరకాల కాంబినేషన్లు తింటూ తాగుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత ఆనందంగా వీరేందర్, నువ్వు అటు వెళ్ళు. ఓకే మేడం. నేను ఇటు వెళ్తాను. వంశీ జాగ్రత్త.
నన్ను చంపని చెప్పింది ఎవరా? చెప్పరా? నన్ను చంపని మీ ఇద్దరిని పొరమాయించింది ఎవర్రా? మాకు తెలవద్దల్లే. కొండదేవర గుండెల్లో పొడిచినట్టున్నది. సత్య ప్రమాణంగా మాకు తెలవద్దల్లే. మీ ఇద్దరు నిజం చెప్పకపోతే మీ ఇద్దరు తలకాయ చెప్పరా? చెప్పండి. ఇంకా అలక్కమాడలేదు, కనీసం బిడ్డనైనా కనలేదు. అర్థాంతరంగా సంపేకి తల్లి నిజం చెబుతావు. చెప్పే గంటందరా చెప్పరా? ఆడి పేరు మాకు తెలవదు గాని పొట్టిగా ఉంటాడు, పొట్టతో ఉంటాడు, భూమికి 4 అడుగులు బారు ఉంటాడు తల్లి. మళ్ళీ విజయ, ఇది ఎవరి పని ఉంటుంది? వంశీ, నువ్వేం ఫీల్ అవనంటే నీకు విషయం చెప్తాను. ఏమిటది? మన మీద దాడి జరిపించింది మీ నానే. మా నాన్న? అవును వంశీ, ఎందుకంటే ప్లీజ్. సారీ విజయ. గంట దొరికి జై, కళ్ళు దొరికి జై. అదేంటండి, పనిలో ఫెయిల్ అయిన వాళ్ళని తిట్టాలి గాని జై కొడుతున్నారేంటి? ఏ కొట్ట ఏం చేయమంటారా? బట్టలు ఇప్పి డాన్స్ చేయమంటారా? బట్టలు ఇప్పి డాన్సా? అబ్బే బాగులేదు. విప్పసారా తాగి దుప్పు మాంసం తింటూ అడివంతా తిరిగి ఆడదాంతో తన్నులు తినడానికి మీకు సిగ్గులేదురా? కుర్రో ముర్రో అంటే చెప్పుతో కొడతా. అల్లూరు సీతారామరాజు మా తాత, సుభాష్ చంద్రబోస్ మా నాన్న. ఎదో కోతలు కూయమంటే కూస్తారు, వేయించిన చికెన్ ముక్కలు తినమంటే తింటారు. ఇంకెక్కడా? మీరు తిట్టిన తిట్లకి వాళ్ళ జీవితమే విరక్తి పుట్టేసి ఏ హిమాలయ పర్వతాలకో పోయి తపస్సు చేసుకుంటూ ఉంటారు. మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా చంపేస్తాను. ఆ వికాస్ గారు దొరికేంత వరకు ఈ అడివే మనకు గతి. దొరకపోతే ఏ కోయిగూడులోనో పర్మనెంట్ గా సెటిల్ అయిపోవడమే. కుర్రో కుర్రు. కళ్ళు మూసుకోండి, నేను చెప్పింది చెప్పండి. పల్లప్పని పట్టుకునే వరకు మేము నిద్రపోము, అన్నం కూడా తినము. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. ఏంట్రా నాకే బేడీలేస్తారా? చంపేస్తాను, గుండు పగిలిపోద్ది. లంకెల బిందెలని మోసం చేసి నా నెత్తి మీద పండరాళ్ళేస్తారా? నువ్వు గురకబెట్టి నన్ను చంపాలని చూస్తావురా? చంపేస్తారా? నీకు నిద్ర లేకుండా చేస్తారా? ఒకవేళ నువ్వు నిద్రపోయినా కల్లోకి వచ్చి అన్ని మరి చంపుతారా? వల్లప్ప మనుషులు వచ్చి మిమ్మల్ని ఇంట్రాగేట్ చేసి అమ్మ ఆడుకుంటారా? చంపుతా. కలప దొంగల్ని పట్టుకుంటారట. సార్ ఇటు వెళ్తే చాలా దగ్గర అవుతుంది సార్. సరే పద. అలాగే. సార్ ఇంక జీప్ వెళ్ళదు.
తంబళకొని ఇంకా ఎంత దూరం ఉంది? ఇటు అడ్డదారిలో పెడితే అరగంట పడుతుంది. రే ఆకలితో చచ్చిపోతున్నాను రా, త్వరగా వేయరా. అబ్బా ఉండండి, వస్తున్నానుగా కాయలు. పట్టుకోండి పట్టుకోండి. చాలా థ్యాంక్స్ రా పిచ్చయ్య. నిజానికి నీకు ఆకలిగా ఉన్నా ముందు నీ ఆకలి తీర్చుకోకుండా కాయలన్నీ నాకే వేసినందుకు నీ స్వామి భక్తికి చాలా థ్యాంక్స్ రా. స్వామి భక్తి లేదు, సోడాకాయ భక్తి లేదు. ఇదేం చెట్టో ఇవేం పిచ్చికాయలో తెలియడం లేదు. ఎందుకైనా మంచిదని ముందు నేను తినకుండా మీకు పడేశాను, మీరు మొత్తం లాగించేశారు. ఒక అరగంట అబ్జర్వ్ చేస్తాను, మీకేమీ కాకపోతే నో ప్రాబ్లం, నేను తినేస్తాను. లేకపోతే ఏదైనా తేడా వచ్చి మీరు పోతే ఈ అడవిలో చుట్టూ గంధపు చెక్కలు ఘనంగా మీకు దానకాండ జరిపించేసి అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళి ఈ శుభవార్త చెప్పేస్తాను. వద్దు వద్దు వద్దు. అబ్బా అయ్యో వద్దు, కొట్టొద్దండి. అయ్యి బాబోయ్ వదలండి.